వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో 5.50 కోట్లతో నూతనంగా నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడిన మంత్రి, పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉద్ఘాటించారు. నాడు నేడు నిధుల ద్వారా ఆసుపత్రుల్లో ఆధునీకరణ చేసుకున్నామని తెలిపారు. నిరంతరం ప్రజలకు సేవ చేయాలని సిబ్బందికి సూచించారు. చాలని గదుల్లో ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు విశాలవంతమైన సౌకర్యవంతమైన గదులు కల్పించామన్నారు. అన్ని వసతులు పరికరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు సిబ్బంది ఉత్సాహంగా పనిచేయాలని కోరారు. పలాస పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమని ప్రజలు గుర్తించాలని కోరారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మందస మండలంలో బుడంబు, సిరిపురం, మందసాలో ఉన్నటువంటి పిహెచ్సి 3 పిహెచ్సిలు కూడా నాడు నేడు కింద పూర్తిగా మనం బాగు చేసుకోవటం జరిగింది. మరి వీటితో పాటుగానే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి సచివాలయ పరిధిలో కూడా హెల్త్ క్లినిక్స్ అన్ని దగ్గరలో కూడా పూర్తి చేసి ప్రజలకు వాటిని ఇప్పటికే మనం అందివ్వడం జరిగింది. అక్కడ బ్రహ్మాండమైనటువంటి సర్వీసెస్, ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ లో భాగంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్ లో ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా ఈ నియోజకవర్గంలో అందివ్వగలుగుతా ఉన్నామని ఈ సందర్భంగా ప్రతి పౌరుడు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పలాస నియోజకవర్గాన్ని మనం నాడు నేడు కింద మనం అబ్జర్వ్ చేయొచ్చని మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత 60-70 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వానికి, ఏ నాయకుడికి సాధ్యపడినన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ 5 ఏళ్ల కాలంలో మనం ప్రారంభించుకుంటూ ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక్క మాటలో చెప్పాలి అంటే నాట్ ఓన్లీ దిస్ మెడికల్ ఫెసిలిటీస్, అన్ని డిపార్ట్మెంట్స్ పరంగా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక యజ్ఞాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనం మొదలు పెట్టామని, ఈ యజ్ఞాన్ని మనం కొనసాగించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పౌరుడికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు తీసుకోండి, రోడ్లు కావచ్చు, వాటర్ ప్రాజెక్టులు కావచ్చు, అలాగనే ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి కొత్తది ఇచ్చాము, స్మార్ట్ లేఅవుట్ ఒకటి ఇచ్చాం 150 ఎకరాలు, మత్స్యకారుల కోసం అక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ ఒకటి మంజూరు చేశాము, ఉద్దానం రైతుల కోసం అదనపు తిత్లీ పరిహారం ఇచ్చాం మనం. మరి అనేకమైనటువంటి రోడ్లని డబుల్ రోడ్ చేసుకున్నాం మనం. టెక్కలపట్నం రోడ్డు, అక్కుపల్లి వజలకొత్తూరు రోడ్డు, మరి అతి త్వరలో పూండి రోడ్డు కూడా డబుల్ రోడ్డు కింద దాన్ని మార్చుకోబోతా ఉన్నాం మనం. మందస ఊరిని సర్వాంగ సుందరంగా మనం తీర్చిదిద్దుకోగలిగాం. పలాస కాసిపుగ్గ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా మనం తీర్చిదిద్దుకోగలిగాం మనం. మరి 5 ఏళ్ల కాలంలో చెప్పుకోవటానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరి సహకారం, ప్రజలందరి ఆశీర్వాదంతో, మనకంటూ జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కొన్ని పేజీలు అయితే చాలా సగర్వంగా మనం రాసుకోగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ హాస్పిటల్ గురించి గత 1-2 నెలల్లో మనం మన ఉత్సాహాన్ని తగ్గించేటటువంటి వార్తలు చూసామా, మన యొక్క కమిట్మెంట్ని తగ్గించేటటువంటి వార్తల్ని మనం చూసామా. సూపరింటెండెంట్ గారు ఉన్నారు, డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడగదలుచుకున్నాను. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మేము మీకు అవసరమైనటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇచ్చాము, ఇస్తున్నాము, ఇస్తాము కూడా. ప్రభుత్వం తరపున మేము చేయగలిగేది ఇదే. మీ కమిట్మెంట్ ద్వారా, మీ పనితీరు ద్వారా మీరు ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని, ఈ హాస్పిటల్కి మంచి పేరు తీసుకొని రావాలని, తద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలని ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లని, మరి అలాగే మెడికల్ స్టాఫ్ అందరినీ కూడా నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మరి
ఇటీవల ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గా కూడా డాక్టర్ సుశీలనే గారు డాక్టర్ సుశీల గారిని వేయటం జరిగింది. తీసుకోండి, ఫుల్ ఛార్జ్ తీసుకోండి, చక్కగా మీరు ఇన్ఛార్జ్ కాకుండా ఎఫ్ఏసి తీసుకోండి. నీట్ గా మీకు బ్రహ్మాండమైన బిల్డింగ్ ఇచ్చు, బ్రహ్మాండమైనటువంటి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చు, చక్కగా సర్ది పెట్టండి, మంచి పేరు తీసుకొని రావాలని మీకు సూచిస్తూ ఆదేశిస్తూ ఒక మాటలో చెప్పాలి అంటే, ఈసారి నేను ఎప్పుడైనా కానీ సడన్ గా ఇటువైపు కానీ విజిట్కి వస్తే ఈ హాస్పిటల్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్ అన్నటువంటి మాట నా చెవిలో పడేట్టుగా మీరు అందరూ కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ హాస్పిటల్ ప్రారంభించి అవకాశం రావడం. ఎందుచేతంటే ప్రతి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు. బట్ ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమం ప్రారంభించగలిగేటటువంటి అవకాశం రావాలి అంటే అది నిజంగా ఒక పూర్వజన్మ సుకృతం. అది స్వతహాగా నేను డాక్టర్ కావడం, అందుకని ఎలాగైనా హాస్పిటల్స్ అన్నిటినీ కూడా రివ్యాంప్ చేయాలన్నటువంటి ఒక పట్టుదలతో ఒక కసితో నేనైతే పనిచేస్తా ఉన్నా. మరి నా స్పీడ్ అందుకోవాలండి, నా యొక్క పట్టుదలకి మీరు తోడు కావాలని డాక్టర్లందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.